తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకునే రోగులను కాపాడడంలో ఎక్మో కృత్రిమ గుండె ఊపిరితిత్తుల పరికరం విధానం ఒక సంజీవనిలా మారుతుందని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ తాండ్రగడ్డ తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ అత్యంత సంక్లిష్టమైన వైద్య విధానం ECMO సపోర్ట్ విత్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క విశిష్టతను మరియు మౌలిక సదుపాయాల వివరాలను వెల్లడించారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకునే రోగులను కాపాడడంలో ఎక్మో కృత్రిమ గుండె ఊపిరితిత్తుల పరికరం విధానం ఒక సంజీవనిలా మారుతుందని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజీ డాక్టర్ తపస్వి కృష్ణ కాత్రగడ్డ తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ అత్యంత సంక్లిష్టమైన వైద్య విధానం ECMO సపోర్ట్ విత్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క విశిష్టతను మరియు మౌలిక సదుపాయాల వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని రోగులకు అంతర్జాతీయ స్థాయి క్రిటికల్ కేర్ వైద్య సదుపాయాలు ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయో వివరించడానికి, చివరి దశ ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల్లో భరోసా నింపడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రాణం నిలిపే ఎక్మో కృత్రిమ శ్వాస వ్యవస్థ విధానం చివరి దశ ఇంటర్స్టిషియల్ లాంగ్ డిసీజ్ ILD లేదా శ్వాసకోశ వైఫల్యం వల్ల ఊపిరితిత్తులు రక్తానికి ఆక్సిజన్ను అందించే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయినప్పుడు ఈ వీనస్ ఎక్మో లైఫ్ సపోర్ట్ విధానాన్ని ఉపయోగిస్తామని, ఈ విధానంలో అత్యాధునిక యంత్రం శరీరం వెలుపల ఉంటూ కృత్రిమ ఊపిరితిత్తుల వ్యవస్థలా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి ఆక్సిజన్ లేని చెడు రక్తాన్ని గ్రహించి దానికి పూర్తి ఆక్సిజన్ను అందించి కార్బన్ డయాక్సైడ్ను తొలగించి మళ్లీ శరీరంలోకి పంపుతుంది. ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైన రోగులకు దాత దొరికే వరకు బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్ ప్రాణాలను నిలిపి ఉంచడానికి ఈ సాంకేతిక విధానం అత్యంత కీలకమైందని డాక్టర్ తపస్వి వివరించారు. ఈ ఎక్మో విధానంలో ఉన్న రోగులకు ఊపిరితిత్తుల మార్పిడి, డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వైద్యశాస్త్రంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. రక్తం గడ్డకట్టడం, అధిక రక్తస్రావం వంటి తీవ్రమైన సాంకేతిక ప్రమాదాలను అధిగమిస్తూ గుండె ఊపిరితిత్తుల నిపుణులు, అనస్థీషియా వైద్యులు, ICU నర్సింగ్ బృందం సెకన్ల సమన్వయంతో వ్యవహరించి ఈ సుదీర్ఘ శస్త్రచికిత్స ప్రక్రియను విజయవంతం చేయాల్సి ఉంటుందని, ఊపిరితిత్తుల వ్యాధి చివరి దశకు చేరినంత మాత్రాన ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని, ఎక్మో వంటి అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన వైద్య విధానం ద్వారా ప్రాణాలు నిలపడం సాధ్యమేనని స్పష్టం చేశారు. శస్త్రచికిత్స అనంతరం అందించే ప్రత్యేక అంతర్జాతీయ క్రిటికల్ కేర్ ప్రోటోకాల్ ద్వారా రోగులను ఎక్మో యంత్రం మరియు వెంటిలేటర్ల నుండి సురక్షితంగా తొలగించి కొత్త ఊపిరితిత్తులతో స్వయంగా శ్వాస తీసుకునేలా చేస్తామని, ఆ తర్వాత క్రియాశీల శారీరక వ్యాయామాల ప్రక్రియ రిహాబిలేషన్ ద్వారా రోగులు సాధారణ జీవితాన్ని గడిపేలా ఈ చికిత్స విధానం తోడ్పడుతుందని డాక్టర్ తపస్వి వివరించారు. సమావేశంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ విభాగం సీనియర్ మేనేజర్ పరమేష్, మేనేజింగ్ ఉమేష్ మరియు అసిస్టెంట్ మేనేజర్ రాంప్రకాష్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. కన్సల్టెంట్ పల్మనాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ మనకి సూర్యాపేటకి వచ్చారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటి అంటే, మనకి పల్మనాలజీ అంటే లంగ్కి సంబంధించిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, మనకు ట్రాన్స్ప్లాంట్కి ఏమేమి చేస్తున్నాము, దాంట్లో ఎక్మో ఎట్లా వాడుతున్నాము, ఎక్మో అనేది ఒక న్యూ పరికరం, అది దేనికి వాడతాము, దానివల్ల ఎంత బెటర్గా మనం క్యూర్ చేస్తాము అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి మేడం వచ్చారు. మేడం మాట్లాడాల్సిందిగా. సూర్యాపేట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. నేను డాక్టర్ తపస్వి కృష్ణ కాట్రగడ్డ, యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుండి ఇక్కడికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవేర్నెస్ కోసం రావటం జరిగింది. నేను బేసిక్గా ఒక పల్మనాలజిస్ట్, దాంతోపాటు ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అన్నమాట. సో ఎవరెవరికైతే ఊపిరితిత్తులుగా తరచు ప్రాబ్లం ఉన్నదో, వారు ఆక్సిజన్ డిపెండెన్సీ మీద ఉన్నారో, లేదంటే ఆయాసం వల్ల వారు కొంచెం దూరం కూడా నడవలేకుండా లైఫ్ స్టైల్ మొబిలిటీ అనేది తగ్గిపోయిందో, వారికి మేము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్, పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజెస్ ద్వారా కూడా కొంచెం వాళ్ళ ఊపిరితిత్తుల కెపాసిటీ పెరిగేటట్టు చేయటము, లేకపోతే ఎక్మో సర్వీసెస్ అంటే మెకానికల్ వెంటిలేషన్ అనేది వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా
పేషెంట్ దక్కరు అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఎక్మో అనేది పెట్టి వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్మో నుంచి బయటికి వస్తే పేషెంట్ ఇంటికి వెళ్తారు. బయటికి రాని పక్షంలో కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసి పేషెంట్కి కొత్త జీవితం ఇవ్వటం జరుగుతుంది. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పల్మరీ హైపర్టెన్షన్ లేదంటే ఇంటర్స్టిషియల్ పల్మరీ ఫైబ్రోసిస్ ILD అనే జబ్బు, ఊపిరితిత్తులు బాగా గట్టి పడిపోయినట్టయితే వారికి కొత్త ఊపిరితిత్తులు మార్పిడి చేసి వారికి నార్మల్ లైఫ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది చిన్నపిల్లల్లో ఒక జబ్బు ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. సినిమాలు కూడా తీయటం జరిగింది ఆ జబ్బు మీద. సో దాంట్లో చూపించినట్టు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చిన్నపిల్లల్లో కూడా చేస్తున్నాం. ఇవి కాకుండా పారాక్విట్ పాయిజనింగ్ అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. పారాక్విట్ పాయిజనింగ్లో మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ ఇంకా ఊపిరితిత్తులు. సో కిడ్నీ అనేది పారాక్విట్ పాయిజనింగ్లో త్వరగానే రికవర్ అవుతుంది, కానీ ఊపిరితిత్తులు ఎప్పటికీ రికవర్ అవ్వవు. కాబట్టి పారాక్విట్ పాయిజనింగ్ అయిన వారిలో ఊపిరితిత్తులు మార్పిడి చేసి వారికి కొత్త జీవితం అనేది అందించడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఒకళ్ళు 12 ఏళ్ల వయసు వాళ్ళు తెలియకుండా పారాక్విట్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ యశోద హాస్పిటల్స్లోనే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు ఆ బాబు కూడా చాలా బాగున్నారు 1.5 years అయిన తర్వాత. సో ఎవరికైనా తరచుగా ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి, ఆక్సిజన్ డిపెండెన్సీ అనేది ఉన్నట్టయితే ఊపిరితిత్తుల మార్పిడి అనేది చేయించుకుని నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు అనేదే ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే దానికి తరచుగా దగ్గు రావటము, లేదంటే ఆయాసం బాగా ఎక్కువ అవటం, కొంచెం దూరం నడిచినా సరే ఆయాసం ఎక్కువ అవుతుంది, ఛాతీలో టైట్నెస్ రావటము, ఇవన్నీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్కి జబ్బు లక్షణాలు. ఇవే కాకుండా తరచుగా కాళ్ళ వాపులు ఉన్నట్టయితే అదేదోలే మేము కాళ్ళు కిందకి పెట్టుకుని ఉన్నాము అందుకనే మాకు ఇట్లా వాపులు వచ్చినాయి అనుకోకుండా, కాళ్ళ వాపులు వచ్చినా, ఆయాసం ఉన్నా, తరచుగా దగ్గున్నా సరే ఇమ్మీడియట్గా పల్మనాలజిస్ట్కి చూపించినట్టయితే, ఎస్పెషలీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ చూసే పల్మనాలజిస్ట్కి చూపించుకున్నట్టయితే త్వరగా డయాగ్నోసిస్ అయ్యి మందులతోనే తగ్గిపోయేటట్టు చేయొచ్చు. అది కాలేదు, అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినట్టయితే కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతున్న ఆపరేషన్. ఏం భయపడిన అవసరం లేదు. 10 రోజుల్లో పోయిన నెలలో 10 రోజుల్లోనే పేషెంట్ డిశ్చార్జ్ అవటం కూడా జరిగింది. డోనర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 2 రోజుల్లో కూడా దొరకచ్చు, లేదంటే నెలన్నర వరకు కూడా దొరకచ్చు. అది డొనేషన్ అనేది అందుకనే డొనేషన్ అంటాం, మనం కొనేది కాదు. సో జీవన్ దాన్ ద్వారానే మనకి